ప్రకాశం జిల్లా వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓ రకంగా అధిష్టానానికి పెద్ద చిక్కే వచ్చి పడినట్లు అయింది. తాను పార్టీలో ఉండాలంటే చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలనే కండిషన్ పెట్టిన బాలినేని వైసీపీ అధిష్టానం దానికి అంగీకరించకపోతే వైసీపీని వీడతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అదే జరిగితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి అల్లకల్లోలమే అంటున్నారు రాజకీయ నిపుణులు. దీంతో బాలినేని అలకబూరిన ప్రతిసారి బుజ్జగించడం, మంతనాలు చేస్తూ వస్తున్నారు. మొన్న సీఎంఓకు వచ్చిన బాలినేని నిమిషాల వ్యవధిలోనే కనీసం కారు కూడా దిగకుండానే వెనుదిరగడం, పార్టీ మారడానికి సన్నాహాలు చేసుకుంటున్నారన్న వార్తలతో అధిష్టానం అప్రమత్తమైంది. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలను రంగంలోకి దింపి మంతనాలు సాగించింది. 5 గంటల పాటు కుటుంబ సభ్యులు, ముఖ్య నేతలతో బాలినేని భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణపై చర్చలు చేశారు. ఒంగోలు అసెంబ్లీ సీట్ కాదని గిద్దలూరు వెళ్లాలని సీఎం జగన్ సూచించినట్లు సమాచారం. ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారని బాలినేనితో పార్టీ నేతలు చెప్పారని తెలుస్తోంది. ఒంగోలు పార్లమెంట్ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ అని వైసీపీ పెద్దలు చెప్పడంతో సజ్జల భేటీ తర్వాత బాలినేని మరింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గెలవడానికి సీఎం ఫోటో చాలు అన్నప్పుడు ఈ మార్పులు చేర్పులు ఎందుకని సజ్జల రామకృష్ణారెడ్డిని బాలినేని ప్రశ్నించినట్లు సమాచారం. ఇక తనకు ఈ రాజకీయాలు వద్దంటూ తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో నచ్చినట్లు చేసుకోండని, తనకు సంబంధం లేదని చెప్పిన బాలినేని హైదరాబాద్ బయలుదేరడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డికి వైవి సుబ్బారెడ్డి బ్రేకులు వేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బాలినేనితో జనసేన నేతలు టచ్ లో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి చూస్తే బాలినేని తగ్గేదేలే అంటే హైకమాండ్ మాత్రం ఆప్షన్స్ తో మంతనాలు జరుపుతోంది. ఇక ఒంగోలు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విషయంలో జగన్ మనసులో ఏముందో లెక్క ఎప్పుడు తేలుతుందా అని ప్రకాశం జిల్లా ప్రజలు, వైసీపీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తానికి బాలినేని అయితే ఆ పార్టీ ఏదైతే సీటు కేటాయించలేదో దానికి సంబంధించి అసంతృప్తిగా ఉన్నారు. మరి వేరే పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? శివ, అప్డేట్స్ ఏంటి? కాలంగా రోజుకో మలుపు తిరుగుతోంది, వారానికి టెస్ట్ చోటు చేసుకుంటుంది. ప్రస్తుతానికి సంబంధం చూసుకుంటే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈయన వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, విజయమ్మకి బంధువు అవుతున్న పరిస్థితి. కానీ ఈ నేపథ్యంలో గడిచిన 3 నెలల కాలంగా బాలినేని పడుతున్న ఆటుపోట్లు, ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. నిజంగా వాస్తవాన్ని చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎవరైతే ఉన్న కొద్దిమంది నేతలు 5-6గురిలో బాలినేని ఒకరు. వైఎస్ఆర్సీపీ ఎదగటంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తిలో బాలినేని కూడా ఒకరు. అటువంటి బాలినేని పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఆ పార్టీలో తురుపు మొక్కలాగా వినియోగిస్తున్నారు. కనీసం బాలినేనికి సరైన ప్రాతినిధ్యం లేదని చెప్పి కూడా ఆయన తలబట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఒంగోలు ఎంపీకి సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదు, అతని పేరు ఎత్తద్దు అని చెప్పి సీఎం ఖరాఖండిగా తేల్చి చెప్పారు. మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి గత కొన్ని రోజులుగా బాలినేని పట్టుబడుతున్నారు. ఈ ఎపిసోడ్లో ఎటువంటి మార్పులు చేర్పులు లేవని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత తన కుమారుడికి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి బాలినేని కోరారు. దానికి కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఏమాత్రం కూడా ఖాతరు చేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఒంగోలు అసెంబ్లీకి కొన్ని దశాబ్దాలుగా తాను ఒంగోలు అసెంబ్లీ నుంచి బరిలో ఉంటున్నాను, ఒంగోలు అసెంబ్లీకి తాను మరోసారి పోటీ చేస్తాను, అవకాశం ఇవ్వమంటే దానికి కూడా వైఎస్ఆర్సీపీ ఏమాత్రం కూడా అవకాశం కలిగించట్లేదు. గిద్దలూరు వెళ్ళి పోటీ చేయాలని చెప్పి అధిష్టానం సూచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాను కోరుకున్న ఒంగోలుతో పాటు ఒంగోలు పార్లమెంటు స్థానం, కొన్ని నియోజకవర్గాలు, ప్రకాశం జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో కూడా మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, ఇటువంటి రాజకీయాలు చేయటం నా వల్ల కాదు, మీకు నచ్చినట్లు చేసుకోండి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డికి చేతులు దండం పెట్టినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఒంగోలు అసెంబ్లీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి తనయుడికి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అధిష్టానం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. అలాగే ఒంగోలు పార్లమెంటుకి సంబంధించి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే ఒంగోలు పార్లమెంటుకి సంబంధించి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మంత్రి రోజా వీరిద్దరు పేర్లను బేరేజ్ వేసుకుని కూడా ఒంగోలు పార్లమెంట్లో సర్వేలు నిర్వహిస్తుంది ఐపాక్ బృందం. ఆ సర్వేల బృందం
ఈ రోజు కానీ రేపు కానీ వచ్చే అవకాశం ఉంది. 5వ జాబితా రేపు కానీ ఎల్లుండి కానీ విడుదల చేసే అవకాశం ఉంది. ఆ జాబితాలోనే వీళ్ళ పేర్లు కూడా వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక బాలినేనికి సంబంధించి ఇప్పటికీ గత కొన్ని రోజులుగా జనసేన ముఖ్యమైన నేతలు కూడా టచ్లోకి వెళ్ళారు. నిన్న సాయంకాలం కూడా జనసేన నేతలు బాలినేనితో టచ్లోకి వెళ్ళారు తెలుస్తోంది. మీరు పార్టీలోకి మీ అనుచరులు రండి, ఖచ్చితంగా మీకు సరైన ప్రాతినిధ్యం కలిగిస్తాం, మీరు అనుకున్నట్లు చేస్తామని చెప్పి బాలినేనికి జనసేన నాయకులు అభయం కూడా ఇచ్చారు తెలుస్తోంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. ఇవాళ ఏదైతే జనసేనకి సంబంధించిన నాదెండ్ల మనోహర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఆయన ఇప్పుడు జనసేనలో నెంబర్ 2గా ఉన్నారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ బాలినేనితో కూడా మాట్లాడినట్టు మనకి సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే బాలినేనికి సంబంధించి ఆ పార్టీలో ఎటువంటి ప్రాముఖ్యత ప్రాధాన్యత లేని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. రాజశేఖర్ టైంలో కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి 2.5 సంవత్సరంలో కానీ సింగిల్ మ్యాన్ షో నడిపాడు ఒంగోలు జిల్లాని. అటువంటి బాలినేని పరిస్థితి లేదు. కనీసం అతను ఒక ఎస్ఐని బదిలీ చేసుకుని స్థాయికి దిగజారిపోయిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాల్గొక నిన్న సాయంకాలం దాదాపుగా 6 గంటల పాటు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులతో భేటీ అయ్యారు. పార్టీలో ఉండాలా మారాలా అనే దానికి సంబంధించి ప్రశ్న చెప్పండి. శివ, మనం చూసుకుంటే బాలినేని కుమారుడికి ఎంపీ టికెట్ కి సంబంధించి కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ బాలినేని కుమారుడికి ఎంపీ టికెట్ ఇస్తే బాలినేని అదే పార్టీలో కొనసాగుతారా, లేదంటే ఆయన అడిగినట్లు సీట్లు ఇవ్వకపోతే వేరే పార్టీలో ఏమైనా జాయిన్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా శివ? ఖచ్చితంగా ఇప్పటికే బాలినేనికి కానీ ఆయన కుమారుడికి కానీ ఇవ్వటం సాధ్యం కాదు అని చెప్పి గతంలో పార్టీ పెద్దలు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా కూడా చెప్పారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడ ప్రైవేటు హోటల్లో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డితో దాదాపుగా 30 నిమిషాల పైగా కూడా భేటీ అయ్యారు. ఒక దశలో బాలినేని సజ్జల్ని మీరు వద్దు వెళ్ళిపోండి అని చెప్పే పరిస్థితి కూడా అక్కడ చోటు చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆయన ఏదైతే కొన్ని ఆశిస్తున్నారో ఒంగోలు అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంటుతో పాటు ప్రకాశం జిల్లాకు సంబంధించి కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, సింగరాయకొండ ఈ నియోజకవర్గాలకు సంబంధించి తన అనుమతులకు ఇవ్వాలని చెప్పి ఆయన గత కొంతకాలంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఒక్క ఎర్రగొండపాలెనికి సంబంధించి మాత్రమే బాలినేని అనుచరులకు మాత్రం టికెట్ కేటాయించారు. మిగిలిన చోట్ల ఎక్కడా కూడా బాలినేని చెప్పిన వారికి కానీ బాలినేని కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఆయన పార్టీ మారాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఆయన సతీమణి మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఇలాగే పరిస్థితి ఉంటుంది, పార్టీ మార్పుపై పునరాలోచన చేయాలి అని చెప్పి ఆయన సతీమణి కొంచెం పార్టీ మారటానికి మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఆమె కూడా నిన్న జరిగిన భేటీలు, ఇటీవల జరుగుతున్న పరిణామాలు, నిన్న దాదాపుగా సభ్యులు మాట్లాడిన మాటలు, పార్టీ అధిష్టానం పెద్దలు ఫోన్లో చెప్పిన విషయాలు, వీటన్నిటి నేపథ్యంలో బాలినేని సతీమణి కూడా ఛాయిస్ బాలినేనికి ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే మరి బాలినేనికి అధిష్టానం చెప్పిన లెక్కల ప్రకారం టికెట్లు కేటాయిస్తుందా, లేకపోతే మరో పార్టీలోకి వెళ్ళిపోతారా, లేకపోతే ఇదే పార్టీలో ఉండే స్తబ్దతగా ఉంటారా అనే దానికి సంబంధించి మరికొన్ని గంటల్లోనే పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రథమ రైట్ శివ, థ్యాంక్ యూ.